అందరి సంతోషాన్ని కోరే సంస్కృతి మన తెలుగువారిది. వంటల ద్వారా నా చిట్టి ప్రయత్నం. ఈరోజు మనం ఏకంగా ఫుల్ కోడి తీసుకొచ్చాను. ఎందుకంటే ఒక కోడిని ఎలా సెలెక్ట్ చేయాలి, ఈ మధ్యకాలంలో ఒక పెళ్లి కొడుకుని ఎలా సెలెక్ట్ చేయాలి అని అడగండి, టకా టకా చెప్తారు. ఇంత పొడుగు ఉండాలి, తెల్లగా ఉండాలి, వాడికి బోల్డ్ అంత జీతం ఉండాలి, అమ్మ నాన్న లేకపోతే ఇంకా బెస్ట్, ఇలాంటి బోల్డ్ చెప్తారు. కానీ ఒక చికెన్, ముఖ్యంగా మనం ఫ్రై చేసుకునే చికెన్ ఎలా ఉండాలి అంటే బేర్ అంటారు. సో ఈరోజు మనం చికెన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఈ ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో చూద్దామా. ఎప్పుడన్నా ఫ్రైడ్ చికెన్కి మనం చికెన్ తెచ్చుకునేటప్పుడు అది పెద్ద చికెన్ ఉందనుకోండి, 2-3 కిలోలు, అది ఫ్రైడ్ చికెన్కి పనికిరాదు. ఎందుకంటే ఫ్రైడ్ చికెన్ మనకి జ్యూసీగా ఉండాలి, మీట్ మరీ ఎక్కువ ఉండకూడదు, అట్లా అని చెప్పి బక్కగా బోనీగా ఉండకూడదు. సో ఇప్పుడు చూడండి, దీన్ని మనం క్లీన్ చేసిన తర్వాత ఒక 1200 to 1500 grams ఉంటే చాలు. హోటల్లో మరి మేము ఏది కొన్నా ప్రతి దానికి స్పెసిఫికేషన్స్ రాస్తాం. సో అలా ఒక తందూరి చికెన్ మేము ఎప్పుడన్నా కొనేటప్పుడు అది 1000 grams నుంచి 1200 grams ఉండాలి. అదే కనుక మనం ఫ్రైడ్ చికెన్ అంటే 1200 to 1500 grams ఉండాలి. అంతకంటే పెద్దగా ఉంటే మన చికెన్ కొంచెం నారగా ఉంటుంది. సో చూడండి ఎంత మంచిగా, చూడ్డానికి అందంగా బ్రహ్మాండంగా ఉంది కదా. మరి దీని పెళ్ళి అంటే నేను అట్లా అనట్లేదండి, కొంతమందికి పెళ్ళి ఇలాగే ఉంటుంది. సో ఈ చికెన్ని మనం ఈ చైనీస్ చాపర్ తోటి మనం కట్ చేద్దాం. దీన్ని కట్ చేసేటప్పుడు ఈ ఫ్రైడ్ చికెన్ మీరు ఎప్పుడన్నా మార్కెట్లో వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే అది స్కిన్తో సహా ఉంటుంది. ఎందుకు అంటే స్కిన్కి మనం పట్టే ఆ పిండితోటి చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. అందుకని ఈరోజు ఈ చికెన్ని మనం ఎలా కోస్తామో చూడండి. ఇలా చికెన్ తీసుకున్నప్పుడు దాన్ని ఇలా వెనక్కి అనేసి, ఇప్పుడు చికెన్ 2 భాగాలుగా అయిపోయింది. ఈ చికెన్ కాళ్ళను కూడా వాళ్ళు కేవలం ఇప్పుడు సెంటర్లో ఏది వేస్ట్ చేయరు. దీనికి కొవ్వు అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం కొంచెం లైట్గా తీసేయండి. పర్ఫెక్ట్ 2 పీస్. అదేవిధంగా దీన్ని కూడా మనం కట్ చేసేసుకుందాం. అలాగే మన చికెన్ బ్రెస్ట్, దీన్ని మనం 3 ముక్కలు కట్ చేసుకుందాం. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అని మార్కెట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా సగం చికెన్ తోటి 5 ముక్కలు కట్ చేసుకున్నాం. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఎట్లా చేయాలో చూద్దాం. చూడండి, మరి ఈ చికెన్ ఈ ముక్కల్ని మళ్ళీ ఒక్కసారి లైట్గా కడిగేసాను. అయితే మీరు దీనికి కూడా కావాలంటే లైట్గా గ్యాషెస్ ఇచ్చుకోవచ్చు. ఈ స్కిన్ కాకుండా ఇలా లైట్గా ఆ ముక్కలకు కూడా మీకు కొంచెం అంత టేస్ట్ వెళ్ళాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు. కానీ ఇయ్యకపోయినా మనం దీన్ని కరెక్ట్గా మ్యారినేషన్ చేస్తే మనకి ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వేరే దేశాల్లో వాళ్ళు చేసేవాళ్ళు కొంచెం తక్కువ స్పైసెస్తో చేస్తారు. వాళ్ళకి చికెన్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం, మనకి మసాలాలు ఎక్కువ ఇష్టం. కాబట్టి మీకు తగ్గట్టు మీరు చేసుకోండి. నేను ఇందులో చూడండి నాకు నచ్చిన మసాలాలు వేస్తున్నా. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, మీ ఇష్టం, మీకు ఏ ఫ్లేవర్స్ ఇష్టమో అది వేసుకోండి. ఇందులో కారపొడి, కొంచెం అంత మిరియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం గరం మసాలా, కావాలంటే కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, ఇందులో ఉప్పు. ఈ మసాలాలు దీనికి పట్టుకుంది కదా. ఇలా చేయడం వల్ల తర్వాత మన చికెన్ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది మనం బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం, ఆ చికెన్ చాలామందికి టేస్టీ అనిపించదు. అలాంటప్పుడు మీరు ఇంట్లో చేసుకోండి, మీకు నచ్చిన మసాలాలు వేయండి, వేసి ఈ చికెన్కి చక్కగా పట్టించండి. ఇలా అయిన తర్వాత ఈ చికెన్ మీరు ఫ్రెష్గా తెచ్చుకుందైతే ఒక 3 గంటలు దీన్ని నాననివ్వాలి. ఇందులో మజ్జిగ, కొంచెం అంతా లైట్గా పంచదార చాలా లైట్గా వేసుకోవాలి. దానివల్ల చికెన్కి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. మరి కొంచెం ఉప్పు, అలాగే మీకు మిగిలిన మసాలాలు కూడా ఏమైనా ఉంటే కొంచెం వేయండి. ఒక 6-7 గంటలు మ్యారినేట్ చేయండి. మేము ఫ్రై చేయం, ఎందుకంటే అంతసేపు చేస్తే చికెన్ జ్యూసీగా ఉంటుంది. తినేటప్పుడు ఫ్రైడ్ చికెన్ ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుంది కదా. మరి చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కానీ ఈ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్లో అన్నిటికంటే ముఖ్యమైనది మన మైదాపిండి. ఈ మైదాపిండి కోటింగ్ వేసి ఫ్రై చేస్తే ఇలా ఎర్రగా కరకరలాడుతూ భలేగా వస్తుంది. ఇందులో కొంచెం అంతా బేకింగ్ పౌడర్, అలాగే మనం హర్బ్స్. నేను సాధారణంగా అలా క్రిస్పీ ఫ్రైడ్ చికెన్లో చికెన్తో పాటు కూడా
హర్బ్స్ కలుపుతాను. లేదంటే మనకి మార్కెట్లో స్పైస్ మిక్స్ కూడా దొరుకుతుంది, మిక్స్ హర్బ్స్ కూడా దొరుకుతాయి, అది కూడా మీరు ఇందులో వేసుకోండి. ఇది సీజన్డ్ ఫ్లవర్ అవుతుంది, అంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. కావాలంటే కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం అంత గరం మసాలా, దీంట్లో ఉప్పు. దీన్ని డబల్ డిప్ చేస్తాం, అంటే ముందు ఒకసారి చికెన్ని దీంట్లో రోల్ చేస్తాను, తర్వాత మళ్ళీ నీళ్ళల్లో ముంచి దీన్ని డబల్ డిప్ చేస్తాను. అలా చేయడం వల్ల మనకి ఆ క్రంచీ వస్తుంది. అలా డబల్ డిప్ చేసినప్పుడు మీరు కొంచెం ఐస్ వాటర్ కనుక పెట్టుకుంటే అది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇక్కడ ఉంది, పిండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఐస్ కోల్డ్ వాటర్ ఉంది, ఒక ప్లేట్ సపరేట్గా తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక పీస్ ఎలా దీనికి మనం చేయాలో చూపిస్తాను. ఈ మజ్జిగలో చక్కగా నానిన ఈ చికెన్ తీసుకోండి, దీన్ని ఈ పిండిలో వేయండి. ఈ విధంగా ఫస్ట్ టైం వేసినప్పుడు దీన్ని కొంచెం గట్టిగా ఇలా ఒత్తండి. ఇలా ఒత్తినప్పుడు ఏదైతే తేమ ఉందో అదంతా ఈ పిండిని చక్కగా పీల్చేసుకుంటుంది. పీల్చుకొని దానికి మంచి కోటింగ్ అవుతుంది. అయితే సింగిల్ కోట్లో మనకి రాదు. ఇప్పుడు సెకండ్ కోట్ ఎలా చేస్తానంటే, ఈ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని చల్లటి ఐస్ నీళ్ళల్లో ఇలా వేసేయండి. వేసి ఎక్కువసేపు పెట్టకూడదు, జస్ట్ 1 నిమిషం అలా ఉన్న తర్వాత వెంటనే తీయండి. ఇప్పుడు గట్టిగా ఒత్తకూడదు, లైట్గా ఇలా వేసి తర్వాత దాన్ని ముక్క బయటికి తీసి ఇలా షేక్ చేయాలి. చూడండి, ఇలా దాన్ని ఊపాలి. అదేవిధంగా మరొక్కసారి పిండిలో దొర్లించండి, దీన్ని ఇంకొకసారి ఇలా చేయాలి. ఇలా చేసినప్పుడు ఈ చికెన్కి ఆ పిండి చక్కగా పట్టుకొని కొంచెం దారాల్లాగా ఇలా ఉంటుంది. ఇది ఫ్రై అయినప్పుడు కరకరలాడుతూ బ్రహ్మాండంగా వస్తుంది. దాన్ని ఇలా దులపండి, మరొక్కసారి అందులో వేయండి. ఇప్పుడు మన చికెన్ పర్ఫెక్ట్గా మంచిగా కోట్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ ముక్క మనం ఫ్రై చేస్తే కనుక పైన కరకరలాడుతూ భలేగా ఉంటుంది. మీడియం హాట్ ఆయిల్లో వేయండి. దీన్ని వేసే ముందు లైట్గా ఇలా షేక్ చేయండి. ఆహా, ముక్కలు సూపర్. అయితే మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా కలర్ వస్తే అంత చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. సో మరి దీన్ని మంచి క్రిస్పీ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఇది ఒక 12 మినిట్స్ కనుక మీరు ఫ్రై చేస్తే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకొక ఆ రంగు ఏదైతే మనకుందో ఆ వచ్చేస్తుంది. చూడండి, మంచి బ్యూటిఫుల్ రంగు. అయితే ఈ చికెన్ లెగ్ ఇది కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. ఆహా, నిజంగా ఉండాలండి ఏదన్నా ఇలా చేసుకోవడానికి. కొంచెం ఓపికగా చేసుకుంటే మనకి టూ గుడ్. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు చూడండి, ముద్దు పెట్టుకునేలా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఇలా మీరు ఇళ్లలో చేసుకునేట్టయితే చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ మనం ఇలా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఏంటి దీనిపైన ఇలా కరకరలాడుతూ వచ్చింది ఏంటంటే అదే టెక్నిక్. మనం ఎప్పుడైతే ఈ దాన్ని చూడండి ఇదంతా కరకరలాడుతూ టూ గుడ్. మన చికెన్ బ్రెస్ట్ పీసు, చికెన్ థై పీసు, చికెన్ డ్రమ్ స్టిక్ లెగ్ ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మనం మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కంటే సూపర్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. చూశారు కదా దీని రంగు, దీన్ని తింటుంటే దీంట్లో ఉండే మజా అంతా ఇంత కాదు. భలే సూపర్, భలే కరకరలాడుతూ ఎంతో పర్ఫెక్ట్. లోపల చికెన్ జ్యూసీగా పర్ఫెక్ట్. మన తెలుగు నాలుగుకి ఆ మసాలాలు అన్నీ అద్భుతంగా. పిల్లలు కెచప్తో తింటారు, లేకపోతే కొంతమంది ఈ మైనైజ్ సాస్తో తింటారు. మీరు ఎలా అన్నా తినండి, దీన్ని అద్భుతం, అమోఘం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, కరకరలాడుతూ. ఆహా, చికెన్ పర్ఫెక్ట్గా చేసుకుంటే నోట్లో కరిగిపోవాలి. మీకు కనుక మీ ఇంట్లో వాళ్ళకి రుచికరంగా చేసి పెట్టాలనుకుంటే ఇంపాసిబుల్ ఆర్ కష్టమైన డిష్ ఏది ఉండదు, చేసుకోండి. ప్రతి బైట్ అద్భుతం, అమోఘం. చేసుకోండి, తినండి.
రుచికరంగా అద్భుతంగా తిన్నప్పుడు అనక తప్పదు డింగ్ చిక్ డింగ్ చిక్ డింగ్ చిక్. ఆహా.